సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ ఫ్యాంటసీ ద ఫ్యాంటసీ వరల్డ్. సో ఇప్పుడే మనం కింగ్డమ్ మూవీ చూసి రావడం జరిగింది భయ్య. సో మూవీ ఎలా ఉంది, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, సరే ఎట్లా ఉందని దాని గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి జెన్యున్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన మూవీ ప్లాట్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ ఇచ్చే కానిస్టేబుల్ అనమాట. సో అతను చిన్న నుంచి వాళ్ళ అన్నని చాలా లవ్ చేస్తూ ఉంటాడు. సో శ్రీలంక ఎందుకు వెళ్తాడంటే వాళ్ళ అన్నని తేడానికి వెళ్తాడనమాట. సో మన బ్రిటిష్ కాలం అంతా చెప్తాం, మళ్ళీ మనకి స్పాయిలర్ అయ్యేది కాబట్టి ఇది బేసిక్ ప్లాట్ లైన్. సో మళ్ళీ వెనక తను వాళ్ళ అన్నని తెచ్చుకున్నాడు లేదని స్టోరీ. ఇది మీరు థియేటర్లోకి వెళ్ళి చూస్తారు. సో మూవీ పాజిటివ్ విషయానికి వస్తే బాగుంది భయ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వర్డ్ లేకుండా మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మంచి మూవీ ఇది, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీ. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ హిట్ అనమాట. కంబ్యాక్ ఫిల్మ్ ఇది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్లో ఉన్న మూవీ అంటే ఇదే. మళ్ళీ గీతా గోవిందం తర్వాత అలాంటి ఫ్యామిలీ కాదు కానీ అర్జున్ రెడ్డి లెవెల్ మూవీ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అనేది బీజిఎం అయినా, యాక్టింగ్ అయినా, ఇంటెన్స్ లుక్స్ అయినా, ఆ స్టోరీ అయినా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకా మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మన ఫ్యామిలీ స్టార్ అయితే చాలా వరస్ట్, అసలు నాకు అసలు ఏం నచ్చలేదు యాక్టింగ్ ఇట్లా. కానీ ఈ మూవీలో మొత్తం లుక్స్ చాలా బాగున్నాయి. లుక్స్, యాక్టింగ్ అసలు ఏ రేంజ్లో ఆ రేంజ్లో చేశాడనమాట. అంత బాగా చేశాడు. హీరోయిన్ కూడా పెద్ద స్కోప్ ఏం లేదు, కానీ ఓకే గుడ్ లుకింగ్ బాగానే ఉంది. ఇక అనిరుద్ బీజిఎం మాత్రం పిచ్చెక్కిపోయింది పోయి. అసలు ఒక్కొక్క సీన్కి ఎలివేషన్ ఇచ్చేలా ఉంది అసలు బీజిఎం. చాలా బాగుంది బీజిఎం. సాంగ్స్ కూడా రెగ్యులర్ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ మొత్తం అసలు మామూలు కాదు, ప్రతి ఒక్కరు అదే పాడాడు. పిచ్చెక్కిపోయింది ఆ పాట మాత్రం. సో ఉన్న 3 పాటలు కూడా బాగానే ఉన్నాయి. అన్న సాంగ్స్ చాలా సెంటిమెంట్గా ఉంది అది. ఇంకా మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఒక ట్విస్ట్తో ట్రయల్లో, మన ఫస్ట్ హాఫ్ అయితే ట్విస్ట్తో మూస్తారు అనమాట ఇంటర్వెల్లో. సో మనం సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినట్టయితే అనిపించదు. బాగానే ఉంటుంది, ఇట్స్ గుడ్ లుకింగ్. మంచి ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి, బీజిఎం బాగానే ఉంది, పాటలు కూడా బాగానే ఉంటాయి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా కొంచెం అర్థంగానే ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది. కానీ ఓన్లీ వన్ టైం వాచబుల్ అనమాట. మళ్ళీ 2-3 టైమ్స్ చూడలేము. ఓకే, మనం పెట్టిన పైసలు మాత్రం ఖచ్చితంగా వర్త్ఫుల్ అవుతుంది, లాగ్ లేకుండా బాగానే ఉంటుంది. కానీ ఓన్లీ వన్ టైం వాచబుల్. మీకు ఎందుకు అంటున్నా అంటే మీరు మూవీకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో మూవీ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే, మంచి మూవీ. థియేటర్లో మీరు పెట్టిన ప్రతి పైసకి వర్త్ ఉంటుంది. సో అర్జెంట్గా ఈ వీకెండ్కి మూవీకి వెళ్ళిపోండి భయ్య. సో ఇక మన నెగిటివ్ విషయం మాట్లాడితే ఏంటంటే, సెకండ్ హాఫ్ నెగిటివ్స్ ఉన్నాయి భయ్య, చాలా నెగిటివ్స్. ఫస్ట్ హాఫ్లో కొన్ని మాత్రం నెగిటివ్స్ ఉంటాయి, పెద్ద పట్టించుకోము. సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని నెగిటివ్స్ ఎక్కువనే ఉన్నాయి. ఎట్లా కొంచెం స్లో ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ కొంచెం అర్థం కానట్టుంటుంది సెకండ్ హాఫ్లో. ఇది ఓడగొట్టాలరా, ఇది చాలా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా పెద్ద కథ ఇది. 2 పార్ట్స్ చేసినాకైతే, కానీ నాకెందుకో ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలే అనిపించింది. క్లైమాక్స్ గుడ్డే, కాకపోతే ఇన్ డెప్త్ ఆలోచిస్తే మంచి ఎండింగ్ రాలేదేమో అని నాకు అనిపించింది సెకండ్ హాఫ్ ముఖ్యంగా. ఫస్ట్ హాఫ్ వెళ్ళినంత, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అది సీన్ తగ్గట్లేదు అనిపిస్తుంది. సో వాళ్ళు సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా రాసి ఉంటే బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మన డైరెక్టర్ది జెర్సీ మూవీ చూసే భయ్య, దాంట్లో ఏంటంటే మొత్తం ఎమోషనల్ కంటెంటే ఉంటుంది. గౌతమ్ తెన్నూరు అంటే ఎమోషనల్ కంటెంట్ బాగా ఇస్తాడు. సో ఈ మూవీలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి, అంటే బ్రదర్ గురించి ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఎమోషన్ కొంచెం హ్యాండిల్ చేస్తే బాగుంటుంది సెకండ్ హాఫ్లో. బేసిక్గా కొంచెం సెకండ్ హాఫ్లో వాళ్ళ అన్నని చూసినప్పుడు ఎమోషన్స్ ఇట్లా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఎమోషన్స్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. అంతే భయ, ఇంత మంచి కంప్లైంట్స్ ఏం లేవు, మంచి మూవీ చూసేయచ్చు. గో అండ్ వాచ్ థియేటర్స్, ఓన్లీ థియేటర్స్. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా థియేటర్ చూసిన మూవీ ఇది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.